హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సింపుల్గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు 7-8 వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోండి. ఇది జలుబు చేసినప్పుడు మన నోటికి ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట. తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఉడికించుకున్న కందిపప్పులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెమే కందిపప్పు ఉడికించుకున్నాను. అలాగే తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి మరి కొంచెం సేపు వేయించాను. ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక 2 చిన్న టమాటోల్ని వేసుకొని కలుపుకోండి. ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. టమాటాలు త్వరగా స్కిన్ సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను నేనైతే, దాని నుంచి తీసుకున్న పులుసు. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులో కలిపిన నీళ్ళు వేసేసి కొంచెం సేపు మరగనిస్తున్నాను. కల్లుప్పు వేసి, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసేసి మరి కొంచెం సేపు మరిగించండి. ఈ పౌడర్ వేసిన తర్వాత మిరియాలు ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగిస్తే టేస్ట్ పాడవుతుందనమాట. 1-2 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా నోటికి ఎంతో మంచిగా అనిపిస్తుంది అనమాట. జలుబు చేసినప్పుడు కానీ నార్మల్గా కూడా మనం చేసుకోవచ్చు.